నువ్వు నన్నంటే నేను అడవి పందాన్ని నిన్నానా? నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. కొవ్వు పట్టిన పందాన్ని నిన్నానా? ఎంత మదం ఎంత మదం ఎంత మదం. నీకు గోరోజనం బాగా పెరిగిపోయిందిరా. 2 మేకుల దేవుడా, 2 చెక్కల దేవుడా, 2 మేకుల దేవుడా. అది నిజం సార్ కనపడుతుంది కదా, నువ్వు చెప్పేదేంటి? రేపటి నుంచి దళిత క్రైస్తవ సమాజం మీద గాని, క్రైస్తవ సోదరుల మీద గాని నీ మాట నోట్లో నుంచి వచ్చిందా, నీ నాలుక కోసి పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి బహుమతిగా ఇస్తాను ఈ వేదిక నుంచి ప్రకటిస్తున్నాను. నేను పిచ్చి వేసుకోవాలరా నువ్వు, నా నాలుగు కోయాలంటే పుట్టినవాళ్ళగా అని. రఘురామకృష్ణరాజు నాలుగు కోసి ఆయనకి పంపించేస్తాడేమో నాకు తెలీదు. ఇప్పుడు సాయంత్రం వచ్చేసి నిచ్చిన వేసుకుని నా మీద ఎక్కేసి ఆయన నాలుగు కోసేసి ఏదైనా చేస్తాడేమో నాకు తెలియదు. ఏం వేస్తావురా వీడిని? వీడి గెటప్ కమెడియన్ రా. కమెడియన్. నీ దగ్గర 3,000 కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి దోచుకున్న డబ్బులను ఏమో ఆ దగ్గర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దగ్గర నుంచి తెచ్చుకున్న ఆత్మాభిమానం అన్ని కంటే 1,000 కోట్ల రూపాయలు ఉంది. పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళేరే. ఎందుకన్నయ్య ఇదంతా? మా దగ్గర తోకలు కాదు, టన్నుల ఆత్మ గౌరవం మా కులంలోనే ఉంది, గుర్తుపెట్టుకో. దేశమంటే మట్టి కాదు, దేశమంటే కులమురు, కులము కంటే ఏది మిన్న కులమైన బలమురు. సరస్వతి పుత్రుడురా నువ్వు. వీడి సోదరులందరికీ చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి చర్చి నడిపే వాళ్ళకి చెప్తున్నా, రేపటి నుంచి మీ చర్చిల మీద మైకులు పెట్టుకోండి. పీకే వాడెవడో నేను చూస్తాను, వాడు ఎంతో. నువ్వు గొక్క పెట్టి ఏడుస్తావు చూసుకో, నాకున్న అనుభవంతో చెప్తున్నా. ఏ చర్చిని కూలగొడతావో కూలగొట్టిన చోటే నీ సమాధి కట్టే విధంగా నీ మీద రేపటి నుంచి పోరాటం మొదలు పెడుతున్నాం. నా బొచ్చు మీకోమని చెప్పండి. సరే సరే, అల్లి గారి గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం, సిల్లిగా ఉంటుంది అనుకోండి.